బిగ్ క్లాప్ అందరూ తప్పకుండా ఒకసారి మనం గౌరవించుకుంటూ కోరుకుంటూ మన వాళ్ళతోటి అదేవిధంగా ఆయనకి కేటాయించిన మెమోతో కూడా అందజేయవలసిగా కోరుచున్నాం. గివ్ హిమ్ బిగ్ క్లాప్. ఈరోజు మనమందరం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే దానికి కారకులు ఠాగూర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని వెనకటువంటి ఈ ముగ్గురిని ఈ విధంగా సన్మానించుకోవడం మా అందరికీ చాలా ఆనందదాయకం. దిస్ ఇస్ ద మంచిగా కార్యక్రమాలు నడిపించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా చివరి వరకు ప్రతి దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ గారికి మన అసోసియేషన్ తరఫున నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హలో, మనలో ఉన్నటువంటి ఎంతో ఉత్సాహం అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంవత్సర కాలం జరిగింది కనుక ఇది ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్గా మేము ఈ రోజుని నిర్మాణం చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి మరి గవర్నమెంట్ రిటైర్డ్ అఫీషియల్స్ అండ్ ఎంప్లాయీస్ కలిసి మేమంతా 70 మంది కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మేము చాలా యాక్టివిటీస్ చేసాం. రాబోయే కాలంలో కూడా ఇంతకంటే ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో ఇంకొక మెయిన్ థీమ్ ఏంటంటే ఈ సంఘంలో నువ్వు సమాజంలో గౌరవించబడాలి, నీ వాణ్ణి నువ్వు గౌరవించాలనే నినాదంతో మేమంతా ఎంతో స్నేహపూర్వకంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్ట దీంట్లో చీరల పంపిణీ కానీ లేదా మెమెంటోస్ కానీ ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు కానీ మేమెంతో ఉన్నతంగా ఆదర్శవంతంగా చేసాం. వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా చెప్పాలని అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి 70 మంది సభ్యులు కూడా ఒకే తాటి మీద నుండి ఒకే మనస్తత్వంతో కమిటెడ్గా ప్రతి కార్యక్రమం వాళ్ళు మేము చేయడం జరిగింది. అందుకు నిజంగా చెప్పాలంటే మా సభ్యులందరికీ కూడా నేను దాంట్లో సభ్యుడిగానే వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆశీర్వాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దియన రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ వ్యవస్థాపక ఫౌండర్ని. మన సర్కిల్లో జార్జాంటనీ గారు, సోమేశ్వరరావు గారు, సాయిబాబు గారు, పెట్రిక్ గారు వీళ్ళంతా కోఆపరేటివ్గా అందరూ పనిచేశారు. ఈ మీటింగ్ అందరూ సక్సెస్ అవ్వడానికి కారణం అందరూ సభ్యులు కోఆపరేషన్ వల్ల జరిగింది. ముందు మేము మంచి మంచి కార్యక్రమాలు చేద్దారని హామీ ఇస్తున్నాం. ఈ సంఘం తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రథమ వార్షికోత్సవం జరగటం గొప్ప అదృష్టం. ఎందుకంటే మా మిత్రులందరూ కలిపి ముక్తకంఠంతో ఈ కార్యక్రమం చేసుకోవాలి అన్నప్పుడు వారందరూ అందించిన సహాయ సహకారాలు మాకు ఎంతగానో మరి ఈ రోజున పనిచేశాయి. ఇంకా ముందు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ చేసి ఇంకా రానున్న మరలా సంవత్సరానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యాలతో మంచి గట్టి సంస్థగా నిలబడాలని మా మిత్రులందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాదు, రానున్న రోజుల్లో ఈ అసోసియేషన్ చాలా ముందుకు తీసుకెళ్లాలనేది ఉద్దేశం. చాలా ఆలోచనలు ఉన్నాయి. అంటే సామాన్య జనాలకి అందుబాటులో ఉంటూ ఈ అసోసియేషన్ ద్వారా చాలా సేవలు అందించాలని చెప్పేసి అందరికీ ఆలోచన ఉంది. నా పేరు సాంబేటి రామారావు, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సర్కిల్ సంఘం వ్యవస్థాపకుడిని. నేను మీడియా స్కూల్ స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రిలో హై స్కూల్ అడ్వాన్స్ స్టడీస్ రిటైర్ అయ్యాను. నేను సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఎస్సీ బీసీఎస్ సంఘీయుల యొక్క సమస్యల మీద పోరాటం ఉన్నట్టు మనం అందరికీ తెలుసున్నదే. ఇంకా మెడికల్ ఎయిడ్ కూడా అందించాలనేది ఆలోచన ఉంది. ఇందులో అనేక రకాల ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. కరెంట్ చేసుకోవాలనేది మెయిన్
మరి శాలెంట్ వాళ్ళకి కూడా జీలు ఉంది చెయ్యాలి అని చెప్పేసి. ఇప్పుడు మేడం చెప్పారు, నేను అడిషనల్ ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు మరి ఎన్నో సర్వీసెస్ కొంతమంది ద్వారా చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. మరి మేము కూడా సహకరిస్తాం, మీరందరూ కూడా సహకరించవలసిందని కోరుకుంటున్నాం.